ఏమండి, మన ఇంటికి దొంగోడొచ్చి వంటిట్లో నేను వండిన బిర్యానీ తింటున్నాడు. పోలీసులకి ఫోన్ చేయనా? భర్త: తొందరపడకు డియర్, కొద్దిసేపు చూసి 100కి చేయాలా 108కి చేయాలా అనేది ఆలోచిద్దాం. ఇద్దరు బిచ్చగాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు. మొదటి బిచ్చగాడు: పేపర్ వేసేవాడిని పేపరోడు అంటారు, పాలు పోసేవాడిని పాలవాడని అంటారు. రెండవ బిచ్చగాడు: అయితే ఇప్పుడు ఏమైంది? మొదటి బిచ్చగాడు: మరి బిచ్చం వేసే వాళ్ళను బిచ్చగాడు అనకుండా మనల్ని ఎందుకంటున్నారన్నా? రమ సూపర్ బజార్లోనే ఓ ఖరీదైన బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేసింది. పట్టుకుంటే నానా గొడవ చేసింది. కోర్టులో జడ్జి గారు కేసు విని, నువ్వు దొంగిలించిన బిస్కెట్ ప్యాకెట్లో 10 బిస్కెట్లున్నాయి కాబట్టి నీకు 10 రోజులు జైలు శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అది విన్న ఆమె భర్త గట్టిగా అరిచి చెప్పాడు: జడ్జి గారు, ఆమె కేజీ ఆవాల ప్యాకెట్ కూడా దొంగతనం చేసింది. మెటర్నిటీ వార్డ్ ఎదుట పడిగాపులు కాస్తున్న కొందరిని చూసి డాక్టర్ నర్సుతో ఇలా అన్నాడు. డాక్టర్: నర్స్, వాళ్ళంతా పేషెంట్స్ తాలూకు బంధువులా? నర్స్: కాదు డాక్టర్, ప్రైవేట్ స్కూల్ స్టాఫ్. డాక్టర్: మరి ఇక్కడ ఏమి చేస్తున్నారు? నర్స్: పిల్లలు పుట్టగానే తమ స్కూల్లో అడ్మిషన్ బుక్ చేయించాలని వెయిట్ చేస్తున్నారు. రాజు: అరే అప్పారావు, రోజు ఆఫీస్కు వచ్చిన వెంటనే అలసిపోయి కూర్చునేవాడివి, ఇవాళ ఏమిటి హుషారుగా ఉన్నావు? అప్పారావు: ఓ అదా, రోజు బస్సులో నిలబడి వచ్చేవాడిని, ఇవాళ చక్కగా కూర్చొని వచ్చాను. రాజు: అదెలా? మీ రూట్లో బస్సు ఖాళీ ఉండదు కదా? అప్పారావు: దానికి ఓ ప్లాన్ ఆలోచించాను. బస్సు ఎక్కిన వెంటనే నా ఫోన్లో జాతీయ గీతం ఆన్ చేసి పెట్టాను. అందరూ నిలబడ్డారు. అంతే, ఖాళీ అయిన సీట్లో కూర్చొని జాతీయ గీతం ఆపేశాను. అంతే.